అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఆర్థిక విషయాలు కానివ్వండి, వృత్తి ఉద్యోగాదులు కానీ ఎలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఏమిటి అని చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 3, అవమానం 1 పాయింట్. కాబట్టి తప్పనిసరిగా వీరికి ఈ సంవత్సరంలో చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యక్తిగతమైనటువంటివి, విద్యా సంబంధ విషయాల్లో చాలా మంచి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది. మధ్యవర్తిత్వం చేసి ఉంటారు కదా గత సంవత్సరంలో, దాని నుంచి బయటపడే అవకాశం. అలాగే ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ప్రైవేట్ సంబంధ ఉద్యోగంలో కానీ అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి విదేశాలలో రాయబార సంబంధించిన ఉద్యోగంలో కూడా పాలు పంచుకునే అవకాశం కనబడుతుంది. అటువంటి ఉద్యోగం, అందులో తెలుగు వాళ్ళకి ఇంకా ఉత్తమ స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వంలో కనబడుతోంది. డిప్యుటేషన్ మీద ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించగలిగే అవకాశం ఉండవచ్చు మన తెలుగు వాళ్ళకి. అటువంటి స్థితి కనబడుతుంది. ఈ రాశి వారికి అటువంటి అదృష్టం కూడా కనబడుతుంది. అదేమిటండి, శని ప్రభావం ఎక్కువగా ఉందంటారు కదా, అంటే శని వీరికి సువర్ణమూర్తి అవుతాడండి. దానివల్ల నష్టం ఏమిటి? ఎందుకంటే రేపు వచ్చేటువంటి మే 1వ తేదీ నుంచి బ్రహ్మాండంగా సువర్ణమూర్తిగా ఉంటాడు. దానివల్ల శత్రువుడు కూడా పాదాక్రాంతులే అవకాశం, ధనయోగం, విద్యాలాభం, ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశం, విలువైనటువంటి సమాచారాన్ని పొందుకోవడం, విలువైనటువంటి బహుమానాలు పొందుకోవడం, విలువైనటువంటి ఇల్లుని, స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి పదవి పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. చాలా మంచి వ్యవహారిక లాభం, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగాలు, భూ సంబంధ లాభాల్లో మంచి లాభాలు పొందుకుంటారు. వ్యాపార విషయంలోకి వచ్చేస్తే సినిమా వ్యాపారం కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులు కానీ లాభాలు. రైతన్నలకి పంట లాభం, 3 పంటలు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశం. అంటే సహజంగా 2.5 పంటలు పండే అవకాశం ఉంటుంది. బట్ పంటలకి అయినటువంటి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రతి పంటలో ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకుంటారు. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం కానివ్వండి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ లాభం. మిర్చి పరిశ్రమ, మిర్చి పంటలో పొద్దుతిరుగుడు పువ్వు, టొమాటో మరియు తర్వాత టమాటా లాంటి వ్యాపారం కానివ్వండి, చిన్నదుంపడు, దుంప కూరలు కానివ్వండి, ఆకుకూరల వ్యాపారం కానివ్వండి, వీరికి బ్రహ్మాండం పడుతుంది. పూల వ్యాపారం అద్భుతంగా ఉండబోతుంది. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి తప్పకుండా మనోనిశ్చయం, ఆత్మస్థైర్యం బాగుంటుంది. తీర్థయాత్ర చేసే అవకాశం, విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా విదేశాల్లో కూడా నూతన గృహప్రవేశ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి వ్యక్తిత్వం, గౌరవాన్ని పొందుకోవడం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాలు తప్పకుండా ఉన్నాయి. దర్శక నిర్మాతలకి మంచి లాభాలు ఉన్నాయి. బుల్లితెరనట్టు కూడా వెండితెర మీద నటించగలిగే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మాతాపితృల సౌఖ్యం బాగా ఉంటుంది. ముఖ్యంగా సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మారేటువంటి శుభతులు. భూతగాథలు కానివ్వండి, ఆస్తి పంపకాలు, అసమానతలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలవంతంగా ఉంటాయి. సోదరులతో సఖ్యత బాగుంటుంది. తోటి కోడల మధ్య సయోధ్య బాగుంటుంది. దానివల్ల కుటుంబంలో మంచి పరిణితి, ఆనంద యుగాలు పొందుకునే అవకాశం చాలా స్పష్టంగా అనుకూలంగా గోచరిస్తోంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి పొందుకోవడం, మంచి ఆనందకరమైనటువంటి సంపద పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చును. అలాగే సమస్తమైనటువంటి రోగనాశనాలు పొందుకోవడం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, తప్పకుండా ఎక్కడ డిబేట్స్ ఉంటే తప్పకుండా అందులో పార్టిసిపేట్ అవ్వండి. జ్యోతిష్య పండితులు ఖచ్చితంగా గెలవగలిగే అవకాశం.
అంటే అనేక శునకాలు ఉంటాయి. ఆ శునకాలకి ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పగలిగే స్థాయి ఉంటుంది. ఆ స్థాయి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విలువైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అయితే వీరికి ఏప్రిల్ మాసంలోను, అలాగే జూలై మాసంలోను, జనవరి మాసంలో కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. అలాగే ప్రేమ కలాపాలు విద్యా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు అయితే ఎక్కువ శ్రద్ధ పెడితేనే మీకు లాభం ఉంటుంది. ఈ 3 మాసాల్లో కాస్త ఎమరుపాటుగా ఉంటే మీకు సుఖము, సంతోషం, ఆనందాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. మత్స్యకారులు, అలాగే రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా లాభం ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కానీ లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీకు ఏమైనా శస్త్రచికిత్స కనుక అవసరమైనట్టయితే మీరు ఖచ్చితంగా జూన్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చ్ ఈ మాసాల్లో కనుక అంటే ముందుగానే జాగ్రత్త పడడానికి శస్త్రచికిత్స మీకు అవసరము. ఈ గర్భసంచి విషయంలో కానీ, హృద్రోగ విషయంలో కానీ, లేదా ఏదన్నా మార్పిడి చేయాలనుకున్నా ఇటువంటివి అంటే మీరు ఎన్నుకునేటువంటి తేదీ కనుక ఇచ్చినట్టయితే, డాక్టర్లు, వైద్యులు కనుక ఇచ్చినట్టయితే ఈ సమయాలు వినియోగించుకుంటే ఆరోగ్యం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలమైన ఆరోగ్యంతో ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు గత సంవత్సరం కంటే కూడా ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు పొందుకోవడం, విద్యాలాభం, విదేశాల్లో స్త్రీ నివాసం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టం. రైతులకు కూడా మంచి పంట లాభాలతో సుఖజీవనాన్ని, ఆనంద యోగాలు పొందుకుంటారని తెలియజేసుకుంటూ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్ట పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. శ్రీమాత్రే నమః ఛానల్కి స్వాగతం. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల ధార్మిక, జ్యోతిష సంబంధ విషయాల గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.